ఆ అమ్మాయి వచ్చిందా? రాలేదు సార్, ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పింది. ఓకే, నువ్వు రెడీ ఉండు. ఓకే సార్. హలో, నీకు విషయం చెప్పనా? నిన్ను నన్ను కలపడానికి డెస్టినీ ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. అబ్బో, అలాంటి డెస్టినీని ఇబ్బంది ఎందుకు పెట్టడం అని అడుగుతున్నా అంతే. మాటకారివే. డెస్టినీ నీకు చెప్పిందా? నేను నీ ఫోటో కంటే ముందు నేను చాలాసార్లు చూశాను, అవునా? కానీ నువ్వు నా కోసం పుట్టావని తెలుసుకోలేకపోయాను. నిజంగా నన్ను చూసావా? ఎప్పుడు? ఎక్కడా? నేనెవరో తెలుసా నీకు? ఇక ఈ దాగుడు మూతలు చాలు. నిన్ను మొదటిసారి బీచ్లో చూశాను, కానీ అప్పుడు తెలుసుకోలేకపోయాను. తర్వాత బస్ స్టాండ్లో చూశాను, ఆ తర్వాత పానీపూరి బండి దగ్గర చూశాను. నన్ను చేరుకోవడానికి నా చుట్టే తిరుగుతున్నాను తెలుసుకోలేకపోయాను. ఇక చాలు, ఈ డెస్టినీ మనల్ని కలపాలనుకుంటుంది. ఎప్పుడు కలుద్దాం? ఓ మై గాడ్, అయితే మీరు నన్ను చూశారు. ఎలా చెప్పాలో తెలియక అలా ఫోటో ఇన్స్టిట్యూట్ అంటూ దగ్గర అయ్యాను. చిన్నప్పటి నుండి బాధ, కోపం, ఆనందం, ప్రతి ఎమోషన్ నేను సముద్రంతోనే పంచుకున్నా. కానీ నా ప్రేమని సముద్రంతో పంచుకోలేను. ఎందుకంటే దానికి నువ్వు ఉండాలి. నాకు ఎంతో ఇష్టమైన సముద్రపు ఒడ్డున నేను ఎంతో ప్రేమించి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉంటా. ఈ స్పర్శ కోసం ఎన్ని యుగాలుగా వెయిట్ చేస్తున్నాను. నిజానికి వెయిట్ చేస్తుంది కొన్ని రోజులైనా ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిచింది నిన్ను చూడటం. అలెక్స్, నీవు అన్నది నిజమే. నేను కూడా ఒక గంట, ఒక యుగంలా గడిపాను నీ ప్రేమ కోసం. ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. డాన్స్ కోసం అని వచ్చి మోసం ఏంటి బంగారం? మోసం నాకు ఇంకేంటి? అదేంటి బంగారం అలా మాట్లాడుతున్నావు?
డెస్టినీ మనం ఒకటి కావడం కోసం ఇలా చేస్తుందన్నా నిన్న కూడా ఫోన్లో చెప్పావు కదా, ఫోన్, ఇన్స్టిట్యూట్, తాగుడు మూతలు చాలని. నేను మొదటిసారి చూసింది నాతో మాట్లాడుతుందో ఒక అమ్మాయి అనుకున్నా. నువ్వని నాకు ఈ క్షణం వరకు తెలీదు. అదేంటి బంగారం అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. నేను మొదటిసారి బీచ్లో చూశాను. ఆ రోజు నుండే నేను ఎలా చేరుకోవాలో తెలియలేదు. నేను చాలా రోజులు ఫాలో అయ్యాను. ఒకరోజు నీ గురించి ఆలోచిస్తుండగా డెస్టినీ నీకు దగ్గర అవ్వడానికి నాకు ఒక మార్గం చూపించింది. హలో, నర్తనశాల డాన్స్ అకాడమీనా? ఎస్, నర్తనశాల. నాకు డాన్స్ అంటే ప్రాణం. మీ దగ్గర క్లాసికల్ డాన్స్ కూడా నేర్పుతారా? డాన్స్ పేరుతో నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మొహం మీదే కట్ చేసేవాడివి. నేను మీలాగా ఫ్రీ లేను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇన్స్టిట్యూట్కి రండి, మాట్లాడదాం. మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? మళ్ళీ తిరిగి కాల్ చేస్తున్నారు. ఇంకోసారి కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి. ఈసారి ఆడదాను అని కూడా చూడండి. ఆ రోజు టీవీ చూస్తుండగా అలా ఇన్స్టిట్యూట్కి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్. సార్, నా పేరు అలెక్స్. నర్మదా డాన్స్ యూనివర్సిటీలో డిప్లొమా కంప్లీట్ చేశాను. మీ ఇన్స్టిట్యూట్ పాంప్లెట్ చూసి వచ్చాను. మీ దగ్గర ఇంటర్న్షిప్ కంప్లీట్ చేద్దామని. సారీ, ఇది ఇంటర్న్షిప్ ఇచ్చేంత పెద్ద ఇన్స్టిట్యూట్ కాదు. ఎంతో ఆశతో వచ్చాను సార్. ఒక్క ఛాన్స్. నువ్వు దగ్గర అవుతున్నప్పుడల్లా ప్రాణం పోయినట్టు ఉండేది. నీకు విషయం తెలుసా? నువ్వు నా గురించి నాతో చెప్తూ సాల్సా చేస్తున్నప్పుడు ఈ ప్రేమను విడిచి ఉండలేనేమో అనుకున్నాను. నా ఫోటో పంపిస్తానని చెప్పిన తర్వాత చాలా ఆలోచించా. ఫోటో చూసి నువ్వు ఎక్కడ రిజెక్ట్ చేస్తావో అని నేను నీకు దూరం అవుతామనుకున్నాను. కానీ నీవు పడే బాధ చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఫేక్ ఫోటో పంపాను. అయినా పెద్దలు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా. కానీ నేను మాత్రం నా ప్రేమ కోసం ఒకే ఒక అబద్ధం ఆడాను.